హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్. ఇదైతే మండే నైట్ డిన్నర్ బ్లాగ్ అనమాట. డిన్నర్కి అయితే నేను రాగి రొట్టె అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. అది ఎలా చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. ముందుగా అయితే నేను ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అనేది సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఒక 2 to 3 గ్లాసెస్ అయితే రాగి పిండి అనేది తీసుకున్నాను అనమాట. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, తురుముకున్నటువంటి క్యారెట్ కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఇలాగా కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఇది 10 to 15 మినిట్స్ అనేది పక్కన ఉంచేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ అయితే తీసుకొని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలాగ ఫింగర్స్తో తట్టుకోవాలండి. మధ్య మధ్యలో మనము చెయ్యి అనేది తడుపుకుంటూ వాటర్లో డ్రిప్ చేసుకుంటూ ఇలాగ ఫింగర్స్తో తట్టుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంత పలుచగా తట్టుకుంటే బాగా కాలుతుంది. మందం ఉంటే రాగి పిండి అనేది కాలదనమాట. ఇంకా తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది పూసి ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలాగ క్లాత్ మొత్తం తీసుకుపోయి ఇలా వేసేసామంటే నీట్గా ఎక్కడా కూడా ముక్కలు విరిగిపోకుండా వస్తాయండి. ఇంకా దాని తర్వాత అయితే ఆయిల్ పైన పక్క ఆయిల్ అంతా కూడా పూసేసి రెండు వైపులా టర్న్ చేసుకోవాలన్నమాట. రెండు వైపులా పూర్తి కాల్చుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ అంతా కూడా ఇలా చేసుకోవాలండి. వేడిగా అయితే రాగి రొట్టి చాలా టేస్టీగా ఉంటాయి. హెల్త్ కూడా చాలా మంచిది కదా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.